మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ అన్న గారికి, ఎమ్మెల్సీ షేక్ సుభాష్ రెడ్డి అన్న గారికి, మిగిలినటువంటి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులందరూ కూడా మా మెదక్లో విద్యాశాఖలో గత 20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ రెగ్యులర్ కావాలని 20 సంవత్సరాలుగా పాఠశాల కాంప్లెక్స్, మండల, జిల్లా కేజీబీ పాఠశాల పరిధిలో మేము పనిచేస్తా ఉన్నాం. ఇప్పుడు గత 14 రోజులుగా చేస్తున్నటువంటి ఈ సమ్మె వలన ముఖ్యంగా ఆడపిల్లలు, పేద పిల్లలు చదువుకునేటటువంటి కేజీబీలు, యూఆర్ఎస్ లలో విద్యా వ్యవస్థ మొత్తం కుట్టుబడిపోయి విద్య నడవకుండా కేవలం మా మానవతా దృక్పథంతో పిల్లల ఆలనా పాలన చూడాలనే ఏకైక లక్ష్యంతో అక్కడ ఒక్కరు లేదా ఇద్దరు మాత్రమే ఉంది. అక్కడ పాఠశాల దాన్ని నెరవేరుస్తామని వారు చెప్పడం జరిగింది. ఆ డిమాండ్ నెరవేరకపోవడం వల్లే చాలా బాధతో, కడుపు మంటతో ఇక్కడ దాకా సమ్మె నోటీస్ ఇచ్చి ఇక్కడ దాకా రావడం జరిగిందన్న. ఈ డిమాండ్ నెరవేరడానికి మేము మిమ్మల్ని కూడా సహాయం కోరడం. దానిలో భాగంగా అసెంబ్లీలో హరీష్ రావు అన్న గారు కావచ్చు, అదేవిధంగా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, మండలిలో షేక్ సుభాష్ రెడ్డి గారు కావచ్చు, మిగిలిన బీఆర్ఎస్ సభ్యులంతా కూడా మా సమస్యలు లేవనెత్తి నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు సమానంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే పని ఎత్తులు పెట్టి మా సమస్య పరిష్కారానికి 100% కృషి చేయాలని కోరుకుంటూ మా సమస్య పరిష్కారం అయితే మీ అందరికీ రుణపడి ఉంటున్నాను. రాజు గారికి, గౌరవనీయులు షేక్ సుభాష్ రెడ్డి గారు, గౌరవనీయులు పద్మా దేవేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు శశిధర్ రెడ్డి గారు, తమ్ముడు ఎర్రోల శ్రీనివాస్ గారు, కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు, ఆంజనేయులు గారు, ఇంకా ఈ మల్లికార్జున్ గారు, బట్టి జయపతన్న గారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పార్టీ శ్రేణులు, ముఖ్యంగా మా సర్వశిక్ష అభియాన్ అక్కా చెల్లెలకు, అన్నదమ్ములందరికీ పేరు పేరు మీరు గత కొంతకాలంగా ఇచ్చిన హామీ అమలు చేయమని ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు. మీరేమి కొత్త కోరిక కోరతలేరు, గొంతమ్మ కోరిక అంతకంటే కోరతలేరు. గతంలో ఇప్పుడే రాజు చెప్పినట్టు వరంగల్లో ఏకశిలా పార్కు దగ్గరికి రేవంత్ రెడ్డి గారు వచ్చి చాలా శుద్ధులు చెప్పిండు. ఆ రోజు మీరు సమ్మెలు చేస్తే కాదు, ధర్నాలు చేస్తే కాదు, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించండి, నేను గద్దెనెక్కగానే నెల రోజుల లోపల మిమ్మల్ని సెక్రటరియట్ పిలుచుకుంటా, మీరు ఛాయ్ తాగేంత సేపట్లో మీ పని చేసి పెడతా అని మాట ఇచ్చింది. మరి నేను అడుగుతా ఉన్నా, నెల కాదు 12 నెలలు పూర్తయింది కదా రేవంత్ రెడ్డి గారు, 12 నెలలు పూర్తయినా మీకు ఛాయ్ తాగేంత టైము దొరకడం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీ ముందు నేను మాట్లాడుతా